హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అమెజాన్ నుంచి అయితే ఒక పార్సల్ వచ్చింది. నేను యూట్యూబ్కి సంబంధించి ఒక ఐటమ్ అయితే బుక్ చేశాను. అదేంటో ఓపెన్ చేస్తాను ఒక నిమిషం. మైక్ అన్నమాట. ఇది 540 ఎంత పడింది, కానీ ఇంత తక్కువ వచ్చే మైక్ క్వాలిటీ ఎలా ఉండిద్దో చెక్ చేస్తాను. ఇదైతే ఇక్కడ చైనీస్ లాంగ్వేజ్లో రాసి ఉంది, డూప్లికేట్. అంటే 550 రూపాయలకు మంచి మైక్లు ఏమి వస్తాయి. ఫస్ట్ ఈ మైక్లో ఏమి ఇచ్చారు ఏందో చూద్దాం. ఒక నిమిషం కెమెరా ఇటు పెట్టుకుంటా. దీంట్లో అయితే క్వాలిటీ ఉందా వీడియో, ఇట్లా పెట్టాలి. ఏం చేద్దాం, స్టాండ్ పోయింది. ఆ స్టాండ్ ఉంటే బాగుండేది. స్టాండ్ లేకపోతే ఈ బాగా ఇంకోండి. ఇక్కడైతే ఒక ఛార్జర్ ఇచ్చాడు, కేబుల్. రెండు మైకులు ఇచ్చాడు, ఫిల్టర్స్ కూడా ఇచ్చాడు వీటికి. ఇంకా ఎక్స్ట్రా ఫిల్టర్స్ అయితే ఏమీ లేదు, జస్ట్ రెండు మైకులు. ఇది రిసీవరు, ఇది మనం మొబైల్కి పెట్టుకోవడానికి. ఇంకోటి దీనికి ఐఫోన్ పిన్ కూడా ఇచ్చాడు. ఇది జనరల్గా మనం సి టైపు, తర్వాత ఐఫోన్ టైప్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకుని ఐఫోన్ మొబైల్స్కి ఛార్జ్ ఉంది కదా, ఆ టైప్లో పెట్టుకోవడానికి ఇది ఇచ్చాడనమాట, ఎక్స్ట్రా ఒకటి. సరే, ఇప్పుడు దీన్ని అయితే మనం మొబైల్కి పెట్టి, నేను ఇప్పుడు అయితే అసలు ఎలాంటిది లేదు, జస్ట్ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. ఎలాంటి మైక్ కానీ బ్లూటూత్ కానీ ఏది పెట్టుకోలేదు, జస్ట్ మొబైల్ ఫోన్లోనే రికార్డ్ అవుతుంది. ఇది ఇంటర్నల్, నాది OnePlus మొబైల్. ఆ మొబైల్కి ఉన్న ఇంటర్నల్ మైక్ ద్వారానే రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది పెట్టిన తర్వాత రికార్డ్ ఎలా అవుతుంది, క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి దీని మీద అయితే ఒక రివ్యూ ఇస్తాను. బాగుంటే చిన్న యూట్యూబర్లో కొనుక్కోండి. ఇది ఎంత లెంత్ వస్తుంది, ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా లేదా మొత్తం అయితే చెక్ చేద్దాం. ఒక నిమిషం, ఇది కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను వీడియో. ఇప్పుడు ఇది కనెక్ట్ చేయడం ఎలా అంటే, వీటికి మనం దీనికి ఛార్జింగ్ అవసరం లేదు, ఇది డైరెక్ట్గా మనం మొబైల్ ఫోన్కి పెట్టుకుంటాం. నెక్స్ట్ వీటికి రెండు ఇచ్చారు కదా, వీటికైతే ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ స్టార్ట్ బటన్ అయితే ఉంది. దీన్ని ఇలా నొక్కి పట్టుకుంటే అదిగో ఇక్కడ లైట్ వెలిగింది, కనబడుతున్నా లైట్ బ్లింక్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఆన్ అయిపోయినట్టే. ఓకే, ఇదేంటంటే ఇది బ్యాకప్ అన్నమాట. ఇది ఛార్జింగ్ అయిపోతే ఇది వాడుకోవచ్చు, లేదా ఒకే టైంలో ఇద్దరు మాట్లాడేటప్పుడు ఇద్దరు కొట్టడానికి ఉపయోగపడింది. నెక్స్ట్ ఇదైతే కనెక్ట్ చేసింది. కనెక్ట్ చేసిన తర్వాత వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మైక్ అయితే కనెక్ట్ అయితే చేశాను. ఇది ఎలా వస్తుందో మీకే తెలియాలి. లాంగ్ అయితే పోతాను, ఎంత లాంగ్ వరకు అయితే ఇది రికార్డ్ చేస్తుందో, డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందో చూడండి. ఇదైతే రేట్ అయితే చాలా తక్కువ ఉంది. మరి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఇది మరి వస్తుందా నా వాయిస్? నేను ఇప్పుడు ఒక 50 అడుగుల దూరం వచ్చాను, అంటే ఒక 15 మీటర్లు అలా. ఇప్పుడు వస్తుందా? ఒక్క నిమిషం. ఇప్పుడైతే పూర్తిగా బయటకు అయితే వచ్చాను. ఓకే, హలో 1 2 3 టెస్టింగ్ 1 2 3 వస్తుందా? ఎలా వస్తుందో ఏంటో చూడండి. డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందో లేదో ఇట్లా కామెంట్ చేయండి. ఇదనమాట. నేను ఇప్పుడు ఇట్లా బారుగా చివరికి వెళ్ళి
అక్కడ రోడ్డు మీద నుంచి ఇట్లా లెఫ్ట్ పక్క వెళ్ళిపోతే నా బైక్ ఎండ్లో ఉంది, నా స్కూటీ. దాన్ని అక్కడ నుంచి మళ్ళీ ఇలా తెచ్చి నీడలో పెట్టుకున్నా. అప్పటి వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నా. వాయిస్ అయితే ఎలా వస్తుందో చెక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. 545 రూపాయలు అంత పడింది. ఆ ప్రైస్కి అయితే ఇది వర్తా కాదా చూద్దాం. ఇది కనుక డిస్టర్బెన్స్గా ఉండి బాగాలేదనుకో రిటర్న్ పెట్టేస్తాను. దీని అయితే రివ్యూ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్న తర్వాత ఇప్పుడే విన్నాను, ఇదైతే బాగా రావట్లేదు. అంటే ఓకే పర్లేదు, సౌండ్ చాలా దూరం వెళ్ళినా వచ్చింది. ఇలా సైడ్కి వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా సిగ్నల్ కట్ అయింది, తర్వాత మళ్ళీ వచ్చింది. వాయిస్ అయితే ఓకే పర్లా బాగానే రికార్డ్ అయింది. కానీ బ్యాక్గ్రౌండ్ మీకు సౌండ్ వినపడుతుందో బీప్ అన్న సౌండ్, అది ఒక డిస్టర్బెన్స్గా ఉంది. సరే మేబీ ఈ మైక్లో ప్రాబ్లం అనుకుందాం. ఈ మైక్ని అయితే నేను బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది బయట. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇదనమాట. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూసి ఓవరాల్గా ఫైనల్ రివ్యూ అయితే ఇద్దాం. ఒకవేళ దీనిలాగానే ఇది డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, నేను ఇది రిటర్న్ పెట్టేస్తాను. లేదు ఇది ఒకటే డిస్టర్బెన్స్, ఇది బాగానే ఉందనుకోండి, నేను ఉంచేసుకుంటాను అనమాట. అలానే ఉంచుకుంటా, ఎందుకంటే ఒకటి సరిపోద్ది మనకి. అది సంగతి. ఆల్మోస్ట్ నా మొబైల్ అసలు డిస్టర్బెన్స్ ఏ ఉండదు. నేను ఎంత డ్రైవింగ్లో ఇలా మొబైల్ పెట్టుకుని మాట్లాడినా కానీ అసలు OnePlus మొబైల్ అది బాగా క్యాచ్ చేసేది అనమాట వాయిస్ని. సో చూద్దాం ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూసి ఫైనల్ రివ్యూ అయితే ఇద్దాం. చూసారుగా, అది ఇది కూడా అలానే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఆఫ్ అవట్లా, ఇందాన్ని ట్రై చేస్తున్నా ఆపడానికి. లాంగ్ ప్రెస్ నొక్కి పట్టుకున్న ఆగట్లా, ఇది దానిలోనే ఉంటుంది. కాబట్టి అదిగో కనబడుతుంది లైట్ ఇక్కడ. వేస్ట్ ఇది. ఈ పార్సిల్ నేను తీసుకొని కూడా 3 days అవుతుంది. వీడియో చేసి చేద్దాం అని చెప్పి నేను అది ఓపెన్ చేయకుండా ఇప్పుడు ఓపెన్ చేశా. రిటర్న్ ఆప్షన్ ఉందో పోయిందో తెలియదు. రిటర్న్ ఆప్షన్ అయిపోయింది అనుకోండి, నాకు 540 రూపాయలు బొక్క. చూసి మంచి చూద్దాం, మంచిది బుక్ చేయాలి. అంటే మరీ మైక్స్ అలా అంత ఉన్నాయి రేట్లు, 12,000 13,000 అలా ఉన్నాయి. మనం అంత పెద్ద యూట్యూబర్స్ ఏం కాదు, అతను పెట్టుకొని అంత స్టామినా మనకు లేదు. ఏదో 1,50,000 2 లక్షల ఐఫోన్ వాడేవాళ్ళు అయితే కొంటారు, మన వల్ల కాదు. ఇంకా మనకి మోనిటైజేషన్ అయితే అయిపోయిందిలే, కానీ నా దరిద్రానికి నాకు టైం కుదరక నేను వీడియో చేయలేకపోతున్నాను. వీడియో చేస్తే ₹1 వచ్చింది, అంటే కొద్దిగా వ్యూస్ వస్తుంది వచ్చింది. నేను ఏంటంటే వీడియోస్ చేయట్లేదు, అది నా మిస్టేక్. వీడియోస్ చేస్తే వస్తలే, కానీ నాకేందంటే నా జీవితం ఇంకా ఏం చెప్తాం, మా జాబ్లో అలా ఉంటాయి, సెలవులే ఉండవు మా జాబ్కి. ఇంకా నేను సెలవు పెట్టాలంటే అసలు అయ్యే పని కాదు. ప్రతిరోజు ఇక ఏదో వీడియోస్, ట్రావెలింగ్ వీడియోసే కాదు, ఏదో వీడియోస్ చేద్దామని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా కానీ నేను ఇదే అనుకుంటున్నా. జనరల్ వ్లాగ్స్, మా వర్క్కి సంబంధించిన వ్లాగ్స్ అలాంటివి. చాలామంది అదే చెప్తున్నారు, ఎందుకు ఇప్పుడు మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత వీడియో చేయకుండా ఖాళీగా ఉంటున్నావు, ఏదో ఒక వీడియో చెయ్యి. వీడియోస్ అంటే ట్రావెలింగ్ వీడియోస్ అయినా ఏదో ఒక వీడియో చెయ్యి, ఏదో వీడియో చేయన్నారు. కానీ నాకైతే అలా ఇష్టం లేదన్నమాట, ఏదో ఒక వీడియో చేయడానికి కాదు కదా. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, దాని ట్రావెలింగ్ వీడియోస్ పెట్టుకుంటూ ఉంటా. చూద్దాం, ట్రావెలింగ్ వీడియోస్ కూడా అచ్చంగా ట్రావెలింగ్ అంటే నా వల్ల కాదనమాట. ఫుల్ టైము నేను ఫ్యామిలీని వదిలేసి ఫుల్ టైం ట్రావెలింగ్ చేయాలంటే అది కుదిరే పని కాదు. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతుంది. కాబట్టి నేను ఈ జాబ్ అయితే వదలలేను. మేబీ యూట్యూబ్లో లైఫ్ ఉంటుంది అని మొత్తం వదిలేసి వద్దామంటేనేమో నాకు డేర్ సరిపోవట్లేదు. చూద్దాం ఈ 2025 ఎలా ఉండిద్దాం. ఇప్పుడైనా కానీ కొద్దిగా ఓకే. అదేండి వీడియో అయితే అది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రొడక్ట్ అయితే మాత్రం అసలు ఏం బాగాలేదు, ఎవరు కొనొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.